హలో అండి, ఈరోజు కడాయి పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లోనే సులభంగా తయారు చేసేసుకోవచ్చు. మొదట 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. కాస్త వేడెక్కాక పన్నీర్ ముక్కలు తీసుకుంటున్నాను. ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను వీటిని రెండు వైపులా కాస్త వేపుకుందాం. ఒకవైపు బ్రౌన్ అయిపోయాయండి. రెండు వైపులా ఇలా బ్రౌన్ అయ్యేంతకు వేపుకుందాం. తొందరగా వేగిపోతాయి. వేగిపోయాయండి రెండు వైపులా. బౌల్లో తీసేసుకుందాం. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లా మిర్చి వేయించుకుందామండి. 1 సిమ్లా మిర్చి గింజలు తీసేసి క్లీన్ చేసి కొంచెం పెద్ద ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. 1/2 ఆనియన్, వీటిని క్రిస్పీగా వేయించుకుందాం. కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం. చూద్దామండి, దాదాపు 2 మినిట్స్ అయిపోయింది. మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయిపోయాయండి, వేగిపోయాయి. బౌల్లోకి తీసేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. కాస్త వేడెక్కాక జీలకర్ర వేస్తున్నాను. ఇంగువ కొద్దిగా వేస్తున్నాను. కసూరి మేతి 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది మీకు ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. ధనియాల పౌడర్ 1/2 స్పూన్, పసుపు కొద్దిగా వేసుకుందాం. కారం, మిక్స్ చేసుకుందాం. టొమాటో పేస్ట్ వేస్తున్నానండి. ఇందులో 3 టొమాటోస్, ఒక 5-6 జీడిపప్పు, 2 మిర్చి, అల్లం కొద్దిగా తీసుకున్నాను. 2-3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కలుపుకుందాం. గరం మసాలా 1/2 స్పూన్ వేస్తున్నానండి. మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. చూద్దామండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ సిమ్లా మిర్చి, ఆనియన్ వేయించుకున్నాం కదా, అవి కలుపుకుందాం. పన్నీర్ కూడా వేస్తున్నానండి. మూత పెట్టి 5-6 మినిట్స్ ఉడికించుకుందాం. చూద్దామండి, 6 మినిట్స్ అయిపోయింది. ఉడికిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.